నుంచి తీసుకుంటున్నా సార్ లోన్లు. ఇప్పుడు 25,000 ఇస్తున్నా సార్. నేను అప్పట్లో పిల్లలకు చదువుకు ఉపయోగించుకుంటా ఉన్నాను. ఇప్పుడు 25,000 ఇంటి ఖర్చులకే వాడుకుంటూ ప్రతి నెల 8వ తేదీ కడుతున్నా సార్. ఈరోజు అనుకోకుండా ఒక పార్టీకి సంబంధించిన ఒకటి మీటింగ్ ఉన్నందుకు అక్కడికి వెళ్ళాల్సి ఉన్నందున ఎక్కువసేపు ఇక్కడ ఉండలేనేమో అని అందుకనే నేను వచ్చే లోపలనే వీళ్ళు సగం మీటింగ్ పూర్తి చేసినారు. మీకు కూడా ఎక్కువసేపు ఎండలో కూర్చోబెట్టకుండా త్వరగా అయిపోతుంది. సో నిజంగా చాలా సంతోషంగా ఉంది. క్రమం తప్పకుండా టైం తగ్గట్టు, ఎందుకంటే మా వల్ల ఒకరోజు అటో ఇటో అవుతుంది కానీ వీళ్ళు మాత్రం వెంట పడుతూ ఉంటారు. సార్ టైం అయింది, ఇవ్వాలి చెక్కులు ఇవ్వాలి అని చెప్పేసి. సో ఒకరోజు మేము రావడం లేట్ అవ్వడమో లేకపోతే మా టైం దొరకకపోవడం వలన అటు ఇటుగా జరగచ్చేమో కానీ ఖచ్చితంగా ఆల్మోస్ట్ ప్రతి నెల కూడా మనము పంపిణీ కార్యక్రమం పెట్టుకున్నాము. ఈ నెల కూడా మళ్ళీ దగ్గరగా 24,58,000 రూపాయలు ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. మరి దాంట్లో 141 మంది మహిళలకి ఈరోజు ఈ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. దీంట్లో మొట్టమొదటిసారి తీసుకోబోతున్నటువంటి మా అక్క చెల్లెమ్మలు అయితే 13 మంది ఉన్నారు. ఇప్పటికీ 10 సార్లు పూర్తి చేసుకొని 11వసారి తీసుకోబోయే మా అక్క చెల్లెమ్మలు 6 మంది ఉన్నారు. ఈ 141 అంటే మొదటిసారి అంటే ఆల్రెడీ వాళ్ళు గతంలో శిల్ప బ్యాంకులో లోన్లు తీసుకున్న అక్క చెల్లెమ్మలు ఎవరో ఒకరితోటి మాట్లాడింటారు. వాళ్ళు చెప్పింటారు, పలానా చోటుకి వెళ్ళండి అమ్మా, మీరు దీంట్లో చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి. ఎందుకంటే బాగున్న చోటనే పెట్టుకుంటారు. బాగాలేదు, వీళ్ళ ప్రవర్తన బాగాలేదు, ఈ బ్యాంకు ప్రవర్తన బాగాలేదు అంటే ఎవరైనా పెట్టుకుంటారు? ఎవరు పెట్టుకోరు. బాగా ఇస్తున్నారు, ఎక్కడ ఇబ్బంది ఉండదు, టెన్షన్కి ఇస్తారు, మన డబ్బు తిరిగి మనము ఎంతో కొంత ఉపయోగపడుతుంది మనకు కూడా. గతంలో మనము క్యాప్ 15,000 ఉండే ఫస్ట్, తర్వాత 20,000 చేసినాం, ఇప్పుడు 25,000 చేస్తాం. 25,000 చేస్తాం. వాస్తవంగా అయితే నిజంగా బయట నుంచి తెచ్చే డబ్బు లేకపోతే ఇంకెవరో డబ్బు అయితే 25,000 కాదు, ఇంక ఎంతైనా ఇవ్వచ్చు. ఏమంటే భగవంతుడు మాకు ఇచ్చే దాంట్లోనే చేయాలి, బయట నుంచి 1 రూపాయి కూడా తీసుకోకూడదు అని మా నాన్న ఏదైతే చెప్పినాడో ఆ మాట ప్రకారం ఆ భగవంతుడు దయతోటి మేము సంపాదించుకున్న దాంట్లో ఇస్తూ వెళ్తూ ఉన్నాం. మరి మీ అందరు, ఎందుకంటే మీరందరూ చాలా మంది అడిగినారు 20,000 కాదు 25,000 చేస్తే బాగుంటుంది అన్నందుకు 25,000 చేయడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో ఇంకేమన్నా ఆలోచన, కొత్త కార్యక్రమాలు లేకపోతే కొత్త ఇంకేదైనా రూపకల్పన చేయాలన్న ఆలోచనలు కూడా ఉన్నాయి. ఒకటే మిమ్మల్ని అందరినీ కూడా కోరుకునేది, ప్రతి ఒక్క కుటుంబానికి కూడా అవసరాలు ఉంటాయి, ఎన్నో అవసరాలు రావచ్చు. అప్పటికప్పుడు అర్జెంటుగా అవసరం పడేటువంటి ఎన్నో సంఘటనలు జరగచ్చు. అటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఈ డబ్బు ఏదైతే మీరు తీసుకుంటున్నారో దీన్ని వాడేటప్పుడు మాత్రం దయచేసి 1-2 సార్లు ఆలోచించి ఖర్చు పెట్టండి అని మాత్రమే కోరుతాం. ఎందుకంటే ఇవి మీ వ్యాపారాలు చేసుకోవడానికి, ఏదో ఒక కిరాణా సామాన్లు కొనుక్కొని ఇంటికాడ అమ్ముకోవడానికో, లేకపోతే బట్టలు అమ్ముకోవడానికో, టైలర్ షాప్ పెట్టుకొని టైలరింగ్ చేసి 4 రూపాయలు సంపాదించుకోవడానికో అట్లా చేస్తే మీరు మీ కాళ్ళ మీద నిలబడమే కాకుండా, ఉపాధి చూపించిన వాళ్ళే కాకుండా ఒక 4 రూపాయలు వెనకేసుకునే అవకాశం. వచ్చిన డబ్బుని వెంటనే ఖర్చు పెడితే మీకు కూడా ఉపయోగపడదు. ఎందుకంటే ఇక్కడ చాలామంది అక్క చెల్లెమ్మలు చాలా పొదుపుగా ఎంతోమంది దీంట్లో వ్యాపారాలు చేసినారు, మెహందీ క్లాసులు పెట్టినారు, ట్రైనర్లు అయినారు, టైలరింగ్ క్లాసులు పెట్టినారు, ఎంబ్రాయిడరీ క్లాసులు పెట్టినారు, ఎంబ్రాయిడరీ ఇంట్లో తయారు చేస్తున్నారు, సోప్ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టినారు, దోశలు వేసుకొని బండ్లు పెట్టినారు. సో ఈ రకంగా చేసుకుంటే అంటే 4 రూపాయలు మీరు మిగుల్చుకోవడమే కాకుండా, మీకు ఆ 4 రూపాయలు ఉపయోగపడమే కాకుండా ఇంకొకరికి ఉపాధి చూపించే అవకాశం లభిస్తుంది. కాబట్టి ఆ రకంగా మీరు పొదుపుగా వాడుకోవాలని చెప్పేసి నేను మిమ్మల్ని అందరినీ కూడా
కోరుకుంటూ భవిష్యత్తులో కూడా ఈ బ్యాంకుకి సంబంధించినట్టు వరకు మీరు ఏ రకమైతే మీ బ్యాంక్ లాగా చూసుకున్నారో దానికి ఎప్పటికి కూడా మేము రుణపడి ఉంటాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా అక్క చెల్లెలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటే సార్. మనం ఈరోజు ఇక్కడ ఈ అందరము ఇంతమంది కలిసి మన మహిళలందరము మనం ఇలా మీటింగ్ జరుపుకుంటున్నామంటే దానికి శిల్ప గారి కుటుంబంతో ఉన్న అనుబంధంతో మాత్రమే. కాబట్టి మనం ఇది విజయవంతంగా నడిపిస్తున్నామంటే దానికి కారణం మీ అందరి సహకారం ఉండడం వల్లనే, అలాగే మా యొక్క బ్యాంక్ సిబ్బంది సహకారం ఉన్నందుకు మాత్రమే మేము ఈరోజు 15 సంవత్సరాలుగా ఇంత అభివృద్ధిలో జరుగుతున్నందుకు కారణం మీరే అని మేము ప్రతి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మీ అందరి తరపున. అలాగే ఎన్నో రకాల ప్రయోజనాలు ఈ శిల్పా కుటుంబం మనకు అందించింది. ఎంతోమందికి చేయూతనిచ్చింది. ఎన్నో రకాలుగా ఒక కుట్టు మిషన్ అయితే, మెహందీ అయితేనేమి, వైర్ బుట్టలు అయితేనేమి, మగ్గం వర్క్ అయితేనేమి, ఇలా ఎన్నో చేసుకుంటూ ముందుకు అడుగు వేస్తూ ఉంది. అలాగే మీకు ఇంకా ఏమైనా కావాలన్నా, మీరు ఏదన్నా కొత్త ఆలోచనలు మీ దగ్గర ఉన్నా, మేడం మనం మహిళలకి ఇలా చేస్తే బాగుంటుంది అని విషయం మీకు ఏదైనా కొత్తగా వచ్చినా అది మా దృష్టికి తీసుకొని వస్తే, అది మాకు సరైనది అనిపిస్తే మేము కూడా దాన్ని మీ అందరి దగ్గరికి తీసుకురావడానికి ముందుకు వస్తాం. కాబట్టి మీ దగ్గర ఎటువంటి ఆలోచనలు ఉన్నా దాన్ని మా దృష్టికి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇక మీ అందరి కోరిక మేరకు 20,000 నుంచి 25,000 పెంచమని అడగడం జరిగింది కదా. అది మనకు 31 మార్చి రోజు మేడం గారు వచ్చి హామీ ఇచ్చారు. దాన్ని మేము అమలుపరచడం కూడా జరిగింది. ఈ నెలలో దాదాపుగా ఒక 15 మందికి కూడా 25,000 లోన్ శాంక్షన్ చేయడం జరిగింది. ఇక లోన్లు రాసే విధానంలో కూడా మార్పులు జరిగినాయని మీరు అందరూ గుర్తించారని నేను అనుకుంటున్నాను. ఇంతకుముందు అప్లికేషన్ తీసుకోవాలి అంటే 3 నెలలు టైం పట్టేది. ఇప్పుడు ఆ టైం కూడా లేదు. ఈ నెల లోన్ అయిపోతే ఈ నెలలోనే 10 రోజుల వ్యవధిలోనే మేము అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. వెంటనే మేడం వాళ్ళు మాకు సమయం ఇచ్చే వరకే మేము రుణాలు మంజూరు చేయడం కూడా జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ 141 మందికి దాదాపు 24 లక్షల రూపాయలు పంపిణీ చేయబోతున్నాం. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే మీరు ఇప్పుడు ఎవరైతే కొత్తగా వస్తున్నారో అంటే వాళ్ళు పాత వాళ్ళే, కానీ మీకు కొత్తగా అనిపించవచ్చు. మన ఆఫీస్లో ఉన్నటువంటి ఫీల్డ్ సిబ్బంది అందరికీ పరిచయమేనా? దాదాపుగా పరిచయమేనా మీ ఏరియాలకు వచ్చే వాళ్ళకి? అయితే ఇప్పుడు ఒక 2 మానుకోవడం జరిగింది. వాళ్ళతో మీరు ఫోన్లో కాంటాక్ట్లో ఉన్న, ఫోన్పేలో లోన్లు కానీ పొదుపులు కానీ వేసిన సంస్థ ఎటువంటి బాధ్యత వహించదు. అందుకే మీకు వెంటనే ఇంకొక మేడంను కూడా పంపించడం జరిగింది. వాళ్ళ ప్లేస్లో వేరే 2 మీరు చూసే ఉంటారు. ఈ మీటింగ్లో చూసిన వాళ్ళని మాత్రమే పంపిస్తాము. మీరు రసీదు తీసుకొని మాత్రమే డబ్బులు కట్టాలి. ముఖ్యమైనది ఈ విషయం చెప్పడానికే నేను ఈరోజు ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని ఈరోజు మీరు అందరు దృష్టిలో పెట్టుకొని మున్ముందు మీ కార్యాలు ఆచరిస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇక రుణాల చెల్లింపు అయితేనేమి, మీ పొదుపులు కానీ ఆర్టీలు కానీ ఏవైనా మీరు జాగ్రత్తగా కట్టి మీ పాస్బుక్లో అప్డేట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పటి వరకు అందరికీ అన్నిట్లలో అవగాహన ఉన్నప్పటికీ ఆర్థిక విషయాలలో చాలా వరకు మోసపోవడమే జరుగుతుంది. మీకు తెలుసు, ఎప్పుడు ఎక్కడో ఒక చోట మనకు ఈ డబ్బులు కట్టించుకోవడము, బోర్డులు తిప్పేయడము, మోసం చేయడం అనేది జరుగుతూనే ఉంటాయి. అందుకే అందులో కొంచెం జాగ్రత్త పడతారు. అలాంటిది మా శిల్పా మహిళా సహకారంలో ఎప్పుడు జరగకూడదనే ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు మీకు చెప్పడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ మీరు గమనిస్తారు, దీనికి సహకరిస్తారని చెప్పేసి నేను ఆశిస్తూ నాకు ఈ సమయం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.